ఇక బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విడుదల చేసిన ప్రకటనపై ఆప్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టింది. ఈ దర్యాప్తు సంస్థ బీజేపీ పొలిటికల్ వింగ్ లా పనిచేస్తుందని మండిపడింది. 2021 నుంచి 22 ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు కుట్ర పన్నారని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టు విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. ఈడీ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. గతంలోని ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసిందని ఆప్ మండిపడింది. ఈ కేసులో 500కు పైగా సోదాలు జరిపినా, వేల మంది సాక్షులను విచారించిన దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదని ఆప్ పేర్కొంది. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదని, అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆప్ మండిపడింది. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి బీజేపీకి పొలిటికల్ వింగ్ లా ఈడీ పనిచేస్తున్నట్లు అనిపిస్తుందని ఆప్ ఆరోపించింది. ఎన్నికల ముందు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆప్ మండిపడింది.